కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మరో దాడికి దిగింది. G20 సదస్సుకు హాజరయ్యే అతిథులను రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన విందుకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే పేరుతో కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఇవ్వడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తప్పుపట్టారు. భారత రాష్ట్రపతికి బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో ఈ నెల 9న G20 విందుకు ఆహ్వానం లేఖ రూపొందించారని, ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ పై దాడిగా ఉందని ఆయన ఆక్షేపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం భారత్ అంటే భారతదేశమని, దేశం అంటే రాష్ట్రాల సమైక్య అవుతుందని, ఇప్పుడు కేంద్రం చేస్తున్నది కూడా సమైక్య రాష్ట్రాలపై దాడేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జైరాం రమేష్ చేసిన ట్వీట్ తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తోంది. అయితే జైరాం రమేష్ ట్వీట్ చేసిన కాసేపటికే అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ కూడా కౌంటర్ ట్వీట్ చేశారు. G20 విందుకు రూపొందించిన ఆహ్వానం లేఖపై ముద్రించిన ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే దానికి రిపబ్లిక్ ఆఫ్ భారత్ అనే దాన్ని జోడిస్తూ ట్వీట్ చేశారు హిమంత్ బిశ్వ. రిపబ్లిక్ ఆఫ్ భారత్ మన నాగరికత అమృత్ కాల్ వైపు ధైర్యంగా ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా గర్వంగా ఉంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న లక్ష్యంతో ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకొచ్చి ఇండియా కూటమిగా రూపొందాయి. విపక్షాల కూటమి పేరు ఇండియాగా ఉండడంతో ఆ పేరు ప్రజల్లో వెళ్లకుండా బీజేపీ కుయుక్తులు చేస్తోందన్నది కాంగ్రెస్ పార్టీ ఆరోపణగా ఉంది. ఇందులో భాగంగానే ఇండియా పేరు భారత్గా మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు కొన్ని రోజులుగా మండిపడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు G20 సదస్సు సమయంలో ఇండియా పేరును భారత్గా మార్చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ధ్వజమెత్తారు. G20 సమావేశానికి ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్గా పేర్కొంది రాష్ట్రపతి భవన్. విదేశీ అధినేతలకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరుతో కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో ఆహ్వానం పంపడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. ఇది సమైక్య రాష్ట్రాలపై దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు జైరాం రమేష్ ట్వీట్ చేసిన కాసేపటికే అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ కౌంటర్ ట్వీట్ చేశారు. ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీ వేదికగా G20 సదస్సు జరగనున్న సమయంలో చోటు చేసుకున్న ఈ వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఇండియా కూటమికి చెక్ పెట్టేందుకు మోడీ సర్కార్ చర్యలు తీసుకుంటుందని, దేశానికి భారత్ పేరు పెట్టే కీలక బిల్లుకు సన్నాహాలు చేస్తున్నారని, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టేందుకు పావులు కదుపుతున్నారని ప్రతిపక్షాల నేతలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో G20 దేశాధినేతలకు ఆహ్వానాలు పంపింది. ఆహ్వాన పత్రికపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్గా పేర్కొంది. ఇప్పటికే ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల పేర్లు కూడా మార్చింది కేంద్రం. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరును కూడా మార్చడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దేశాన్ని విడగొట్టే ప్రయత్నం కొనసాగుతుందని జైరాం రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మరో దాడికి దిగింది. G20 సదస్సుకు హాజరయ్యే అతిథులను రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన విందుకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే పేరుతో కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఇవ్వడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తప్పుపట్టారు. భారత రాష్ట్రపతికి బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో ఈ నెల 9న G20 విందుకు ఆహ్వానం లేఖ రూపొందించారని, ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ పై దాడిగా ఉందని ఆయన ఆక్షేపించారు. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం భారత్ అంటే భారతదేశమని, దేశం అంటే రాష్ట్రాల సమైక్య అవుతుందని, ఇప్పుడు కేంద్రం చేస్తున్నది కూడా సమైక్య రాష్ట్రాలపై దాడేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జైరాం రమేష్ చేసిన ట్వీట్ తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తోంది. అయితే జైరాం రమేష్ ట్వీట్ చేసిన కాసేపటికే అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ కూడా కౌంటర్ ట్వీట్ చేశారు.
G20 విందుకు రూపొందించిన ఆహ్వానం లేఖపై ముద్రించిన ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే దానికి రిపబ్లిక్ ఆఫ్ భారత్ అనే దాన్ని జోడిస్తూ ట్వీట్ చేశారు హిమంత్ బిస్వా. రిపబ్లిక్ ఆఫ్ భారత్ మన నాగరికత అమృత్ కాల్ వైపు ధైర్యంగా ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా గర్వంగా ఉంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న లక్ష్యంతో ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఇండియా కూటమిగా రూపొందాయి.